బృహత్ హైదరాబాద్ డివిజన్ల పునర్విభజనకు ఆదేశాలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్డుల పునర్విభజనపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చేపట్టిన అధ్యయన వివరాలతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఇచ్చిన నివేదిక ప్రకారం విశాల నగరాన్ని 300 డివిజన్లుగా విభజించాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. ముసాయిదా నోటిఫికేషన్ విడుదల, ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ, తుది నోటిఫికేషన్ ప్రచురితం చేసే తేదీలను సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. అందువల్ల తదుపరి కార్యాచరణను తామే చేపడతామని జీహెచ్ఎంసీ వెల్లడించింది. 18 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం మహానగరంగా ఏర్పడగా ఇప్పుడు అది బృహత్ నగరంగా విస్తరించనుంది. 2007లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న తరుణంలో ప్రజలు, పరిశ్రమలు, ఇతర రంగాలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో జీహెచ్ఎంసీని విస్తరించాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ప్రస్తుతమున్న 150 డివిజన్లను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. అందుకు ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు ఆదేశాల ప్రకారం ముసాయిదా నోటిఫికేషన్ ను రూపొందించే పనులు మొదలయ్యాయి. ఈశాన్యంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ నుంచి కొత్త డివిజన్ల క్రమం మొదలు కానుంది. దమ్మాయిగూడ మున్సిపాలిటీ జనాభా 1,00,000 వరకు ఉండటంతో ఆ డివిజన్ ను 2గా విభజించనున్నారు. ఉత్తరం వైపున ఉండే కీసర ప్రాంతం 1వ నంబర్ డివిజన్, దమ్మాయిగూడ 2వ డివిజన్ గా ఏర్పడనున్నాయి. 1-2 చిన్న మున్సిపాలిటీలు మినహా గ్రేటర్ హైదరాబాద్ లో విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ 2 డివిజన్లుగా మారనున్నాయి. రోడ్లు, నాలాలు, చెరువుల వంటి సహజ సిద్దమైన హద్దులతో డివిజన్ల పునర్విభజన జరగనుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసి 1-2 రోజుల్లో ముసాయిదా నోటిఫికేషన్ ఇస్తామని కమిషనర్ ఆర్వి కర్ణన్ వెల్లడించారు. విలీన ప్రాంతాలన్నింటినీ కలిపితే ప్రస్తుత జీహెచ్ఎంసీలో 1.3 కోట్ల జనాభా ఉంది. విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2,053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. పాత జీహెచ్ఎంసీ విలీనమైన స్థానిక సంస్థలోని వార్డులన్నింటినీ ఎక్కడికక్కడ జనాభా ప్రాతిపదికన విభజించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి డివిజన్ కు 46,000 నుంచి 50,000 జనాభా ఉండేట్టు హద్దులను నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చి డివిజన్ల హద్దులు, ఇతరత్ర అంశాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించేందుకు వారం గడువు ఇవ్వనున్నట్లు కమిషనర్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించి తుది నోటిఫికేషన్ ఇస్తామన్నారు. స్థాయి సంఘం సమావేశం లేదా ప్రత్యేక సర్వసభ సమావేశం నిర్వహించి అందులో తుది నోటిఫికేషన్ పై చర్చ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అందులో పాలక మండలి సభ్యులు తెలిపే అభిప్రాయాన్ని నమోదు చేసుకుని తుది నోటిఫికేషన్ తో పాటు సర్కారుకు పంపిస్తామని వివరించారు. అనంతరం ప్రభుత్వం కొత్త డివిజన్లతో గెజెట్ నోటిఫికేషన్ ఇస్తుందని అధికారులు వెల్లడించారు. గ్రేటర్ పాలక మండలి శివారు ప్రాంతాల విలీనం లేదా డివిజన్ల హద్దులను వ్యతిరేకించినా, మద్దతు తెలిపినా వాటిపై రాష్ట్ర ప్రభుత్వానికే తుది నిర్ణయం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. పాలక మండలి వ్యతిరేకించినప్పటికీ వాటిని తోసిపుచ్చి డివిజన్ల హద్దులతో కూడిన తుది నోటిఫికేషన్ ను సర్కారు ఆమోదించవచ్చు. 2 వారాల్లో పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.